యజ్ఞానికి యాగానికి మూల స్తంభం గోవు. గోవు లేకపోతే, నెయ్యి లేకపోతే, పాలు లేకపోతే, గోవు తొక్కిన మట్టి లేకపోతే యజ్ఞం ఎలా చేస్తారు? యజ్ఞం చేయకపోతే దేవతలకు హవిస్సు ఎలా? దేవతలకు హవిస్సు వెళ్ళకపోతే వర్షం ఎందుకు పడుతుంది? వర్షం పడకపోతే భూమి మీద పంట ఎలా పండుతుంది? దీనికి అంతటికీ కారణమైనది గోవు. తిక్కన గారు మహానుభావుడు, ఈ ప్రాంతం వాడు. ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. అనుశాసనిక పర్వంలో గోవు గొప్పతనం గురించి చెప్తూ ఒక అద్భుతమైన పద్యాన్ని రాశాడు ఆయన. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగచాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు ఎవ్వరతగ వానికొల్తుర నివారణ చొత్తురు వారు నాకమున్నన్నాడు. లోకంలో 84 లక్షల జీవరాశులలో ఎంత గొప్పవాడు కానివ్వండి, మలమూత్రములు మాత్రము దుర్గంధ భూయిష్టములు, దూషితములు. కానీ ఒక్క గోవు యొక్క మూత్రము, గోవు యొక్క పేడ, ఈ రెండు పరమ పూజనీయములు, లక్ష్మీస్థానములు. ఒక వ్యక్తి తన సొంత ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎలా పెడతాడో, గోసేవ చేసిన వాడు అంత తేలికగా ఇక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. నేను చెప్పట్లేదు, తిక్కన గారు చెప్పారు ఆ పద్యంలో. అంత గొప్పది గోవు. గోవు ఉన్నంత కాలమే యజ్ఞయాగాదులు జరుగుతాయి. కాబట్టి గోవుని రక్షించుకో అని చెప్పడానికి కార్తీక మాసంలో 2 తిథులు గోపూజకి కేటాయించారు. గోపాష్టమి, గోవత్స ద్వాదశి.